తెలంగాణలో బీజేపీ బలపడుతోందని పదవుల కోసం కాకుండా బీజేపీ కోసమే ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు బీజేపీ నేత కె లక్ష్మణ్. మెజార్టీ లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చేరికలు తమ పార్టీకి ఖచ్చితంగా బలమవుతుందని, మిగతా పార్టీలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు. మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకే వారు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు లక్ష్మణ్. పార్టీలో చేరబోయే వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెబుతున్న కె లక్ష్మణ్తో మా ప్రతినిధి గోపికృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ బీజేపీ వైపు చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ. సో ఈ చేరికలు బీజేపీకి ఏ విధంగా ప్లస్ అవుతాయి, సో ఈ ఇంపాక్ట్ లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, చాలా మంది నేతలు బీజేపీ వైపు చేరుతున్నారు. చేరిన వారికి వెంటనే టికెట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. సో ఎట్లా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు ఈ నేతల చేరికల పార్టీ? ఇది ఒక స్పష్టమైన సంకేతం. తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది, మిగతా పార్టీలు బలహీనపడుతున్నాయి, మిగతా పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. కాబట్టి ప్రజల విశ్వాసం లేని పార్టీల్లో రాజకీయాలు చేయలేమని, ప్రజలకు సేవ చేయాలని తపన ఉన్న వాళ్ళు బీజేపీ మోదీ నాయకత్వం వల్లనే ఈ దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి సేవ చేయగలుగుతామని చెప్పి భావించి పార్టీలు చేరుతున్నంత మాత్రం అందరికీ టికెట్లు అనేది కాకుండా అనేక మంది చేరుతూ ఉన్నారు. ఆ రకంగా మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేసి డబుల్ ఇంజన్ సర్కార్ మార్గం సుగమం చేయడానికి తెలంగాణలో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకుపోతాం. తప్పకుండా పార్టీని తిరుగులేని శక్తిగా తెలంగాణలో తీర్చిదిద్దుతాం. ఎవరు చేరినా సరే ఆయా ప్రాంతాల అభివృద్ధి, మోడీ అభివృద్ధిని చూసి మేము చేరుతున్నాం అంటున్నారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇక్కడ మీరు కేంద్రంలో బీజేపీలో ఉన్న పార్టీలో చేరినంత మాత్రం ఏ విధంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి సాధ్యం? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా నమ్మితే నట్టేట ముంచారో, కేవలం వాళ్ళు, ఆ కుటుంబాలు బాగుపడ్డాయి, ఏ రకంగా ప్రజల సొమ్మును దోచుకున్నారో విసిగినటువంటి ప్రజలు మరి ఆ బీఆర్ఎస్ ఓడించారు. వీళ్ళు ఉచితాలు, గ్యారెంటీలు అని చెప్పి హామీలు ఇచ్చి 100 రోజులు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు నిస్సాయత ప్రకటిస్తున్నారు. అంటే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. తర్వాత జరిగే పరిణామాలు ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అనుభవిస్తుంది. పార్టీ ద్వారా మోదీ ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవడానికి మాకు అవసరం. కాబట్టి ఆ నాయకత్వం ప్రజల్లో పలికబడిన వాళ్ళు, తద్వారా మారుమూలలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యం చేయబడ్డాలు, ఏ రకంగా వాళ్ళు విస్మరించే వర్గాలు ఉన్నాయో, దళితులు, పేదలు, వెనుకబడ్డ వర్గాలు, రైతులు, వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. సో అందులో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి లక్ష్మణ్ చెప్తున్నారు. అలాగే చేరిన వారందరికీ కూడా సముచిత ప్రాధాన్యం కూడా కల్పిస్తాం. కేవలం పదవులే కాదు, అభివృద్ధి కోసం కూడా చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు. సో మెజారిటీ స్థానాలు తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని చెప్పి కూడా లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భరత్, గోపికృష్ణ, 10 TV.